ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి R24 ఛానల్ ఎలాంటి బాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. పై సమాచారాన్ని R24 ఛానల్ ధృవీకరించడం లేదు. ఒక వ్యక్తి విజయవంతమైన జీవితాన్ని గడపాలంటే కొన్ని విషయాల్లో సిగ్గుపడకూడదని అంటారు. జీవితంలో విజయం సాధించాలంటే మనం సిగ్గుపడకూడని విషయాలేంటో తెలుసా? ఈ విషయంలో సిగ్గుపడితే విజయం సాధ్యం కాదా? వాచ్ దిస్ R24 స్పెషల్. జీవితంలోని ప్రతి దశలోనూ విజయం సాధించాలంటే కొన్ని విషయాల్లో మరింత శ్రద్ధ వహించాలని, కొన్ని విషయాల్లో సిగ్గుపడకూడదని అంటారు. ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో ఈ అంశాల్లో సిగ్గుపడితే ఖచ్చితంగా ఆ వ్యక్తి విజయం సాధించలేడని చెప్పాడు. చాణక్యుడు చెప్పిన దాని ప్రకారం మనిషి సిగ్గుపడకూడని విషయాలేవో తెలుసా? ఒక వ్యక్తి యొక్క విజయానికి ఆటంకం కలిగించే వాటిలో అనారోగ్యం ఒకటి. ఆరోగ్య సమస్యలు మనిషి విజయానికి ఎప్పుడూ ఆటంకం కలిగిస్తాయని ఆచార్య చాణక్యుడు తెలిపారు. ఆరోగ్య సమస్యలతో ఆడుకోవడం జీవితంతో ఆడుకున్నట్లే అని, అందువల్ల ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం అస్సలు పనికిరాదని చాణక్యుడు హెచ్చరించారు. ఒక వ్యక్తి తన జీవితంలో ఏది సంపాదించినా, ఏది నేర్చుకున్నా అందులో ఎక్కువ భాగం అతని గురువుకే చెందుతుంది. విద్యను అభ్యసించటానికి లేదా గురువు నుంచి ఏదైనా నేర్చుకోవడానికి సిగ్గుపడకూడదని చాణక్యుడు చెప్పారు. సిగ్గు బెరుకు లేకుండా చదువుకునేవాడే ఉత్తమ విద్యార్థి అని ఆచార్య చాణక్యుడు స్పష్టం చేశారు. మీరు జీవితంలో త్వరగా విజయం సాధించాలనుకుంటే మీ పనిని ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయడానికి మీరు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ఏదైనా పనిని ప్రారంభించే ముందు దానికి సంబంధించిన ప్రణాళికను రూపొందించుకోవాలని చాణక్యుడు చెప్పాడు. ఇది పనిని విజయవంతంగా పూర్తి చేసే అవకాశాలను పెంచుతుంది. మీరు పనిలో విజయం సాధిస్తే మీరు ఆర్థిక ప్రయోజనాలను కూడా పొందుతారు. మనిషి తనను, తన కుటుంబాన్ని పోషించుకోవడానికి సంపాదిస్తాడని ఆచార్య చాణక్యుడు చెప్పారు. నేర్చుకునేటప్పుడే కాదు, భోజనం చేసేటప్పుడు కూడా సిగ్గుపడకూడదని చాణక్యుడు చెప్పారు. చాలామందికి బయటకు వెళ్ళినప్పుడు ఆహారం విషయంలో ఒక విచిత్రమైన బిడియం ఉంటుంది. దీంతో వారు నలుగురిలో ఉన్నప్పుడు ఆహారం తీసుకునేందుకు చాలా సిగ్గుపడతారు. చాణక్య నీతి ప్రకారం ఆకలిని చంపుకోకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ తిండి విషయంలో సిగ్గుపడకూడదు. చాలామంది ఇతరులకు సహాయం చేయడానికి లేదా వారికి ఆర్థిక సహాయం చేయడానికి కొంత డబ్బిస్తారు. కానీ ఆ వ్యక్తి రుణం తిరిగి చెల్లించడంలో మొండిగా వ్యవహరించవచ్చు. అటువంటి పరిస్థితిలో అప్పుగా ఇచ్చిన డబ్బును తిరిగి తీసుకోవడానికి, వసూలు చేయడానికి సిగ్గుపడకూడదని ఆచార్య చాణక్యుడు చెప్పారు. అలా సిగ్గుపడేవారికి ఆర్థిక సమస్యలు ఎదురవుతాయని హెచ్చరించారు. మీకు ఆర్థిక లాభం చేకూర్చే పని చేయడానికి మీరు ఎప్పుడూ సిగ్గుపడకూడదని ఆచార్య చాణక్యుడు స్పష్టం చేశారు. ఎలాంటి పనుల్లో సిగ్గుపడే వ్యక్తి ఆ పనిని సరిగ్గా చేయలేక ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుందనేది చాణక్యుడి మాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.